హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో పాత ఇంట్లో బాగా పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, ఈ మిల్కీ వాళ్ళు అన్నీ పట్టేస్తున్నారని చెప్పేసి బండలు అవి వేయించడం, కొంచెం చెట్లు తీపడం అవన్నీ వర్క్ చేస్తుండే. అయితే కోతులు వచ్చాయి. సోలార్ బంద్ చేస్తున్నాం, వర్షానికి మళ్ళీ షాక్ వస్తే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి. సో కోతులు వచ్చాయి. సో మన జామ చెట్లు మొత్తం వాటికి వదిలేసినాం అనమాట తినడానికి. సో ఫుల్ కాయలు, విపరీతమైన కాయలు. సో అవి వచ్చి తిని చక్కగా ఎంజాయ్ చేసి వెళ్తాయి కదా అనుకుంటే, ఈ మిల్కీ వాళ్ళు డైరెక్ట్ నిచ్చెను కూడా ఎక్కడానికి ట్రై చేస్తుంది. సో చిన్న చిన్న గోడలు ఎక్కడానికి ట్రై చేస్తుంది. అందుకని చెప్పి బావి కూడా మొన్నటిదాకా వేరే కప్పు ఉండే, ఇప్పుడు దానికి మొత్తం సిమెంట్ వేసి ఇంకా కొంచెం హైట్ పెంచి వేరే చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు పొరపాటున మళ్ళీ దాని చుట్టూ చేరారనుకో మళ్ళీ మనకే ఇబ్బంది కదా. కొంచెం బాగా ఎలర్ట్ ఉన్నారు, ప్లస్ అందులో అగ్రెసివ్ కూడా ఉన్నారు ఈ చాక్లెట్ వాళ్ళు. ఏదన్నా ఐటెం వచ్చిందనుకోండి, అది కోతి కానీ ఏదన్నా, దానికోసం ఏదన్నా చేసేస్తున్నారు. అట్లున్నదనమాట వాళ్ళ కథ. ఇక వీళ్ళు ముగ్గురిని మనము పాతింట్లో పెట్టేసినాము, మిగతా వాళ్ళందరూ కొత్తింట్లో ఉన్నారు. వీళ్ళు ఇట్లా అందరినీ కరిచి ఆగమాగం చేస్తున్నారు. సో ఇక బుర్రిని కాసుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఇక పూరి కావచ్చు, జున్ను కావచ్చు, బన్నీ అస్సలు వాళ్ళకి పడతలేదు. చేసుకొచ్చి మళ్ళీ వీళ్ళని కరుస్తుంది. సో ఇక కోతి చూడండి పైన ఎంత మంచిగా ఆడుకుంటుంది. ఒక భైరవ్ గడు ఉరికిండు. వీళ్ళకు కింద ఏమున్నది ఏం లేదని లేదు. అగో మా పిచ్చి మాలో ఒక బుల్లెట్ గాడు చూడండి, అటు బయట టబ్బులల్లో ఆడుతాడు కానీ వాడు ఆ కోతిని పట్టించుకుంటలేడు. అది మనోడి సంగతి. ఈరపతాపు మన దగ్గర ఏమన్నా అంటే ఏడుస్తాడు కానీ అక్కడ చేసేది ఏం లేదు. చూసారా ఎన్ని పెరుగు బకెట్లో, ఇదంతా మనోళ్ళ ఇదనమాట. సో డిస్ తగిలిద్ది, ఓకే నో ప్రాబ్లం. అయితే ఇక ఏముంది అడ్డం అనేది సెకండరీ అండి. కోతుందా, పిల్లుందా, ఎక్కి దూకాలే. చూడండి చాక్లెట్ ఎట్లా ఎక్కిందో పైకి. ఎంత పెద్దగా ఉన్న భలే ఎక్కేస్తున్నాయి, 10 feet గోడైనా ఎక్కేస్తున్నాయి. అందుకనే సోలార్ పెట్టించినాం. చాలా చాలా అలర్ట్గా ఉండాలి వీళ్ళు ఉంటే పక్కన. కింద కనిపిస్తుందా అండి గచ్చు మొత్తం, ఒక సైడ్ అంతా గచ్చు గుంజారు. ఇంకా కొన్ని బండలు ఉంటే ఆ బండలు కూడా వేసేసారు. ఎందుకంటే ఇక బురద వస్తుంది, ఎలుకలు కూడా వస్తున్నాయని మళ్ళీ పైప్ లైనింగ్స్ అన్నీ చేంజ్ చేసారు అనమాట. సో ఇంట్లో 365 days ఏదో రకంగా రెనోవేషన్ అయితేనే ఉంటుంది ఈ పిల్లకాయల కోసం. వీళ్ళు చూడండి ఎంత బాగా ఆడుతున్నారో. నాకు అనిపించింది వీళ్ళకి ఇంత స్పేస్ ఉండబట్టే ఇంత బాగా సర్వైవ్ అవుతున్నాయి ఇక్కడ. లేదంటే కొంచెం మాకు కూడా నీట్నెస్ అనేది లోపం జరిగేది. సో హెవీగా ఉండబట్టే ఇల్లు వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంది. బుల్లెట్ గార్డ్ అయితే నిజంగా పిచ్చి మాలోకమే. అసలు వాడికి కోతి వచ్చినా ఏదొచ్చినా అసలు ఆ సోయలేదు, వాడి పని వాడే వేసుకుంటాడు. మళ్ళీ ఎవరైనా మనుషులు వస్తే మాత్రం ఇక పైకి వెళ్ళి దాక్కుంటే కిందికి అయితే రాడు. అంత సుస్సు అనమాట జనాలంటే. ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇల్లు మొత్తం చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి. ఆ చెట్లు చూడండి పైనుంచి కింద మట్టలు పడుతుంటే భయం అవుతుంది పిల్లల్ని ఇక్కడ వదలాలంటే. ఇంకా మిల్కీ వాళ్ళు కాబట్టి అడ్జస్ట్ అవుతున్నారు. అవి ఎప్పుడు పడిపోతుందో తెలియట్లేదు. సో కాయలు అయితే చాలానే పడ్డాయి, కానీ చాలా పొడుగైపోయినాయి అండి భలేగా. అవి కట్ చేయాలంటే ఇక కష్టం, ఇక్కడ జనాలకు రాదు. ఇక వీళ్ళు చూడండి ఆ కోతి వెనకాలే పడ్డారు, అది పోయేదాకా అంతే. ఇగో ఈ నిచ్చెన చూసారుగా, ఈ నిచ్చెన 3వ స్టెప్ వరకు ఎక్కింది చాక్లెట్. నేను యాక్చువల్గా అది ఎక్కేది తీద్దామని వచ్చేసరికి అది మళ్ళీ దిగి వెళ్ళిపోయింది, మళ్ళీ ఎక్కలేదు. సో షార్ట్ మిస్ అయిపోయాను అనమాట. కానీ లక్కీగా అక్కడ సీసీ కెమెరా ఉంది, అందులో పడవచ్చు, చూడాలి వెతికి. సో అది చూసారు కదా, ఇది మన పాతిల్లు బయట అనమాట. ఇదివరకు చాలా వీడియోస్లో చూసారు, అగో మెల్లిగా వస్తుంది మెరుపు తీగ. ఇప్పటిదాకా ఇక్కడే ఉండింది, మళ్ళీ లోపలికి వెళ్ళి ఎవరినో కరవడానికి వెళ్ళి వచ్చినట్టుంది. వీళ్ళ బెదిరింపులతో చచ్చిపోతున్నాం. వీళ్ళు ముగ్గురు ఒకటే, ఇంకా ఈ చాక్లెట్ మిల్కీ భైరవ ముగ్గురు ఒకటే. మళ్ళీ ముగ్గురికి పడదు, అదేంటో వెరైటీగా ఉంటారు. అగో దానికి ఇది బుద్ధి చెప్తోంది. భలేగా కలిసిపోతారండి. వీళ్ళతోటైతే అస్సలు టైం తెలియదు మాకు. ఏదైనా పని చేసుకున్నప్పుడే చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మధ్యలో వచ్చి ఆపుతూ ఉంటారు. అగో బైరిగాడు ఊరికే ఉండాలి మహాన్ బావులు అని చెప్పి చెప్పు తెచ్చుకొని కొరుకుతూనే ఉన్నాడు. ఆల్రెడీ ఆ చెప్పు అయిపోయింది దాని పని. సో అట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అస్సలు పాపం పిల్లలకి తీరికే ఉండదండి. అసలు ప్రధానమంత్రి కూడా ఇంత కష్టపడ్డేమో, 24 గంటలు కష్టపడతారు. వీళ్ళకి జీతాలు ఇవ్వాలి కానీ ఇవ్వలేక ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అట్లా ఉంటుంది వీళ్ళ స్టోరీ. చూడండి ఎట్లా ఆడుకుంటాయో, హైడ్ అండ్ సీక్ ఆటలు ఆడుకుంటున్నాయి ఆ చెట్టు చుట్టూ తిరిగి. నాకేమో టెన్షన్ అవుతుంది, ఇవాళే సిమెంట్ వేసిర్రు, దాని మీద ఇంకా కప్పలేదు, ఈలోపు వీళ్ళు అటటే ఆడుతున్నారు. వీళ్ళని అనవసరంగా వదిలినామని అనిపిస్తుంది లోపల. ఇక మొత్తానికైతే ఇక నేను వెళ్తూ వాళ్ళని కూడా పట్టుకొని పోయినా. ఎందుకంటే మళ్ళీ మనకు టెన్షన్ ఉన్న కొద్ది అందులో ఏడ దూకుతారా అని. సడన్గా తెలియదు, ఏదన్నా రాగానే వాళ్ళు దూకేస్తూ ఉంటారు, అర్థం కాదు. ఇంకా దూకాక ఏం చేస్తాం, నీళ్ళు కూడా చూసారుగా ఎంత పైకి వచ్చాయో, కొంచెం వంగితే చెంబుతో తీసుకోవచ్చు, అట్లా ఉన్నాయి అన్ని వాటర్. సో వీళ్ళేమో ఇటు తిరిగి ఆడుకుంటున్నారు, మనోడేమో గడ్డి తింటున్నాడు. వీళ్ళకి అలవాటు కదా గడ్డి తినడం. అగో అదేదో పట్టింది,
చిన్న పురుగు, ఆ పురుగుని హంటింగ్ చేస్తుంది. ఏదో ఒకటి హంటింగ్ చేయకుండా అయితే ఉండరండి. ఏదో ఒక ప్రాణం తీయాలనే ఉంటుంది వీళ్ళ ఆలోచన. మొత్తానికి ఈ ప్రాణాలన్నీ మా ప్రాణానికి వచ్చినాయి అనమాట. సో అగో మళ్ళీ చేజింగ్, బల్లి, చిన్న బల్లి భలే గున్నారండి. అవి వచ్చింది, నేను ఎందుకు వదులుతా వాళ్ళతో పాటు అని చెప్పేసి. సో ఇట్లుంటుంది అనమాట మన లేడీ కేడీస్ మన ఇంట్లో. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.